హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి వంకాయ కూర చేసుకుందామండి. చాలా ఈజీగా. ఈ వంకాయలు ఈ మధ్య నల్లయి చేదు వస్తున్నాయి, అందు గురించి ఇవి తీసుకున్నానండి. ఒక పావు కిలో వంకాయ మీడియం సైజ్, కొన్ని నువ్వులు, ఒక 2-3 చెంచాల నువ్వులు, ఒక 4 చెంచాల పల్లీలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, కొద్దిగా గరం మసాలా, ఒక 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, ఒక మార్వాడి మొగ్గ. ఇప్పుడు వీటిని ప్లస్ గుర్తు పెట్టి కట్ చేసుకోవాలండి. ఇట్లా వంకాయలు అట్లా ఏమైనా పుచ్చులు పురుగులు ఏమైనా ఉంటే చూసి తీసేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు ఫస్ట్ కడాయి పెట్టి కొద్దిగా వేడైన తర్వాత వేసి వేయించాలి. అవి కొద్దిగా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కొబ్బరి వేయాలి. కొబ్బరి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేయాలి. ఈ మూడింటిని కలిపి కొద్దిగా ఒక నిమిషం వేయించుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. ఇవన్నీ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. మ్యాక్సిమం 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. అన్నీ కలిపి అవి మాడిపోవద్దు, లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. వాటిని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని ఒకసారి మిక్సీ తిప్పుకొని తర్వాత చింతపండు వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. దాని తర్వాత కడాయి పెట్టాలి స్టవ్ మీద. స్టవ్ వెలిగించిన తర్వాత ఒక 2 స్పూన్ల నూనె పోసుకోవాలి కడాయిలో. వంకాయలు ఏవైతే ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నామో ఉప్పు నీళ్ళలో అవి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వేయించుకుంటే మంచిగా వేగుతాయి. అవి నిమిషానికి ఒకసారి కలుపుతుండాలి. మూత పెట్టొద్దండి, మూత పెట్టకుండానే వేయించుకోవాలి. మూత పెడితే చేదెక్కుతాయి అవి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే మంచిగా గోలుతాయి అవి. ఎగ్జాక్ట్లీ ఒక 5 మినిట్స్లో ఇట్లా మంచిగా గోలుతాయండి. మీడియం ఫ్లేమ్ ఉంటే పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒక ఫోర్క్ తీసుకొని ఇట్లా కుచ్చితే దాంతోపాటు వంకాయ మొత్తం రావద్దండి పైకి. అట్లా కుచ్చినప్పుడు తెలిసిపోతుంది ఉడికిందా అని. ఇప్పుడు ఒక 80-90% ఉడికినాయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలండి. కారం మీడియం అనేది, ఎక్కువ తింటోళ్ళు అయితే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. ఒకసారి కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ నుండి ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా లాస్ట్లో మీరు కర్రీ దించే ముందు ఒకసారి చెక్ చేసుకొని మీకు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని దాన్ని ఇందులో పోసుకోవాలండి.
గుత్తి వంకాయ అంటే మసాలా గట్టిగా ఉండాలండి, అందు గురించి అని మరీ లూజ్ చేయొద్దు. మంట ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఇందులో 1 టీ స్పూను షుగర్ వేసుకుంటే మంచిగా ఉంటుందండి. షుగర్ అయినా బెల్లం అయినా కొద్దిగా వేసుకుంటే దీనికి కమ్మదనం వస్తుంది కర్రీకి. చూడండి, ఎగ్జాక్ట్లీ ఒక 5 మినిట్స్ తర్వాత గ్రేవీ దగ్గరకు వచ్చింది, చిక్కగా అయింది. వంకాయ కూడా మంచిగా ఉడికిందండి. ఒక టెస్ట్ చేయండి. చూడండి ఎంత మంచిగా విడిపోతుందో. వంకాయ మంచిగా ఉడికిందండి, గ్రేవీ దగ్గరకు వచ్చింది, కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. చాలా బాగుంటుందండి టేస్ట్. గుత్తి వంకాయ ఫంక్షన్లలో చేస్తుంటారు, మనం ఇంటికాడ చేసుకుంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా చూసి చేసుకోండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇట్లు మీ వెంకటరెడ్డి, ఈజీ కుకింగ్ షో.